బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. 5 పదుల వయసులో అద్వితీయమైన రాజకీయ పరిణితి. ఎందుకంటే ఇప్పుడు యువత రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమైపోతుంది. వారసత్వంగా వచ్చితేనో, ముఖ్యమంత్రి కొడుకులు అయితేనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో ఉంటే తప్పితే సక్సెస్ కాని పరిస్థితిలో కరీంనగర్ అనే ప్లేస్ నుంచి ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ నుంచి వచ్చి అతి సామాన్యమైన కార్యకర్తగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘ పరివారంలో ఎదిగిన ఆ వ్యక్తి ఇప్పుడు దేశ రాజకీయాలనే ఆయన వైపు తిప్పుకునేట్టు చేయగలిగాడు. ఆయన ఎవరో కాదు, బండి సంజయ్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జీహెచ్ఎం సెలక్షన్స్లో 45 కార్పొరేటర్లు తీసుకొచ్చి ఒక్కసారిగా దేశం మొత్తం అతని వైపు చూసుకునేట్టు చేయగలిగాడు. ఆ తర్వాత పరిణామాలు ఏమో కానీ ఆయన్ని మార్చి బీజేపీ తప్పు చేసింది. ఆ తప్పుని సరిదిద్దుకునే లోపు జరగాల్సినంత జరిగిపోయింది. సరే, ఏదైనా కానీ తర్వాత మళ్ళీ కరీంనగర్ ఎంపీ అయ్యారు. ఎంపీ ఇప్పుడు సెంట్రల్ పార్టీ జనరల్ సెక్రటరీగా, దాంతోపాటు సెంట్రల్ హోమ్ మినిస్టర్గా, అంటే హోమ్ మినిస్టర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అయితే పార్టీకి మళ్ళీ ఎప్పుడు ఆయన అధ్యక్షుడిగా అవుతారు అని అందరి నోట వినపడుతున్న మాట అయితే ఇప్పటికీ ఉంది. అటువంటి వ్యక్తి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ కరీంనగర్ బీజేపీ మేయర్ సీట్ని చెప్పి, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, జగన్ నిన్ను అధపతనం తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి తాడేపల్లిగూడెం సభలో చెప్పి చేసి చూపించాడు 51 సంవత్సరాల వయసులో పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ 54 సంవత్సరాల వయసు కరీంనగర్ బండి సంజయ్ గారు. డెఫినెట్గా అధికారంలోకి వస్తాం, మేయర్లు ఎక్కువ సీట్లు సాధిస్తాం, మజ్లిస్ని బొంద పెడతామని చెప్పి అటు అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ కమలాకర్ గారు మంత్రి గారు ఉన్నా, ఇంతమంది నాయకులున్నా చెప్పి సాధించడం అంటే మామూలు విషయం కాదు. గట్స్ ఉండాలి. రాజకీయ పరిణితి సాధించిన వాళ్ళకే అది. హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకొని ఆయన బీజేపీ పార్టీ పాదయాత్ర ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్లిన తీరు అద్భుతం. ఎప్పుడు మోదీ గారు తెలంగాణ వచ్చినా భయ్య ఆదేశించాడు, నేను వచ్చానని చెప్పేవాడు. మరి ఏమో దిష్టి తగిలిందేమో తెలియదు కానీ ఆయన అనవసరంగా పార్టీ అధ్యక్షుడికి మార్చిన తర్వాత బీజేపీ చాలా డౌన్ అయింది. మళ్ళీ పుంజుకుంది. 8 మంది ఎంపీలు అయ్యారు, తర్వాత ఎమ్మెల్సీలు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ హోమ్ మినిస్టర్ సహాయ శాఖ మంత్రిగా ఉన్నా కానీ పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్లాలనే ఆ తపన ఏదైతే ఉందో, ఈ రోజు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా బండి సంజయ్ గారిని చూడొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా జూలై 11, 1971లో పుట్టిన బండి సంజయ్ కరీంనగర్లో అతి సామాన్య కార్యకర్త నుంచి ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాకుండా తన సొంత నియోజకవర్గాన్ని ఇప్పుడు మేయర్గా బీజేపీని గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. అతి సామాన్యమైన కార్యకర్తల్ని కార్పొరేట్లుగా నిలబెట్టి గెలిపించి చూపించారు. కట్ చేస్తే దేశం మొత్తం చూస్తున్నట్టుగా 30 సీట్లు సాధించారు. డెఫినెట్గా అంటే మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 34, 35 రావాలి. ఆ 35 కూడా నిన్న సాయంత్రానికి సెట్ చేశారు. 5 సీట్లు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 2, ఇండిపెండెంట్ నుంచి 3కి ఆల్రెడీ బీజేపీ జెండా కప్పేశారు. అంటే అవతల మజ్లిస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ గడ్డపైన బీజేపీ జెండా ఎగరేయకూడదు అని కుట్ర పన్నారని స్వయంగా ఇందాకే ప్రెస్ మీట్లో బండి సంజయ్ గారు చెప్పారు. ఎవరెన్ని కుట్రలు పన్నా ఆయన వ్యూహాలకి ఎవరికి అంతుపట్టరు అన్నట్టుగా మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి. మోదీ గారి దయ వల్ల, బండి సంజయ్ గారి వల్ల నేను ఎదిగానని చెప్పాడు. దాదాపు 2600 కోట్ల పనులు కరీంనగర్ తీసుకొచ్చారని చెప్పారు. ఆ నమ్మకాన్ని అటు అనేక ఆయన యొక్క గొప్పతనాన్ని అనేక ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, బాగా ప్రచారంలోకి మీడియా పాత్ర కూడా చాలా ఎనలేనిదని మనం చెప్పుకోవాలి. ఆ విధంగా ఆయన కష్టపడే ఆ నేపథ్యం ఏదైతే ఉందో, ఈరోజు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మారాడు. ఎందుకంటే 66 సీట్లున్న కరీంనగర్ కార్పొరేషన్లో 30 సీట్లు బీజేపీ అత్యధిక, అంటే 30 సీట్లు సాధించి నాకు ఎదురే లేదని చెప్పేసి బీజేపీ సంజయ్ గారు చేసి చూపించారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ 14 సీట్లకి పరిమితం అవటం అనేది దారుణమైన ప్రభావంగా మనం చూడాలి. ఇకపోతే గతంలో గంగుల కమలాకర్ కావచ్చు, కరీంనగర్ నుంచి ఎన్నికైన చాలామంది మేయర్లు అటు బీఆర్ఎస్ మేయర్ ఉండేవాళ్ళు. మరి అటువంటిది బీఆర్ఎస్ పార్టీ మరీ చతికిలి పడిపోయి 9 స్థానాలుగా పరిమితం అయిపోయింది. ఆ తర్వాత మజ్లిస్ పార్టీ, మజ్లిస్ చూసుకు హిందుత్వం అన్న, హిందుత్వ ధోరణి అన్న, ముఖ్యంగా బండి సంజయ్ అన్న అసలు తట్టుకోలేనితనం అటు మజ్లిస్కు ఉంటుంది. మరి అటువంటి మజ్లిస్ పార్టీ 7 కార్పొరేట్ల నుంచి చివరికి 4కే పరిమితం అయిపోయారంటే ఆ దెబ్బ, బండి సంజయ్ గారు కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. సరదాగా ఆయన ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రేమికుల రోజు గిఫ్ట్‌గా ఓవైసీకి ఇచ్చానని చెప్పి అన్నాడు. అంటే కరీంనగర్ విజయాన్ని, అంటే సెటరిక్, అంటే చూడండి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండిపెండెంట్స్ అయితే 8 మంది గెలిచారు. 8 మందిలో దీంట్లో సీటు రానోళ్ళు 3 నలుగురు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ బీజేపీకి వస్తున్నారు.
వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే 2 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఏదేమైనా ఇందాక నేను చెప్పినట్టుగా రాజకీయాల్లో ఎటువంటి వారసత్వం లేకుండా ఆ యొక్క పార్టీ సిద్ధాంతాల పట్ల, ఆర్ఎస్ భావజాలం పట్ల, హిందూ మతం, హిందూ సనాతన సాంప్రదాయం పట్ల పార్టీని గ్రాస్ రూట్ లెవెల్‌లో తీసుకురావాలనే ఆకాంక్షని పట్టించుకున్న బండి సంజయ్ గారు ఈ రోజున బీజేపీని అధికారంలో ఎట్టైనా తెలంగాణలో తీసుకొస్తాను. నెక్స్ట్ నా టార్గెట్ జీహెచ్ఎంసీ ఎలక్షనే అని చెప్పకనే చెప్పారు. మరి కరీంనగర్, ఒకవైపు నిజామాబాద్ కూడా ఆల్మోస్ట్ చివరిదాకా వచ్చారు. మరి ఏం జరుగుద్దో తెలియట్లేదు. ఏదేమైనా గానీ కరీంనగర్ యొక్క విజయం, ఆ మేయర్ సీటు తెలంగాణ చరిత్రలోని బీజేపీకి ఒక ఊపిరి పోసిందనుకోవాలా. మరి ఆయన చెప్పినట్టుగా బండి సంజయ్ గారు చెప్పినట్టుగా రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ 150 వార్డుల నుంచి 300 వార్డులు అయింది. మరి డెఫినిట్‌గా ఇక్కడ కూడా విజయం సాధిస్తామని చెప్పంటున్నారు. మరి ఆ సమయానికి ఆయన బీజేపీ అధ్యక్షుడు అవుతారో, కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతలు ఆయనకి ఆ భుజాన పెడతదేమో వేచి చూడాలి. ఏదేమైనా కానీ పలు సందర్భాల్లో నాకు ఈ సీట్లు, ఈ ఎంపీ సీట్లు లేకపోతే కేంద్ర మంత్రి పదవి ఇయన్నిటికంటే పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా చేస్తాను. ఒక కార్యకర్తలాగా పనిచేస్తానని చెప్పి పార్టీని గ్రాస్ రూట్ లెవెల్‌లో జెండా, ఎందుకంటే ఒక త్రిపుర లాంటి రాష్ట్రంలో జెండా పట్టుకునేవాళ్ళు లేరు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్లేసుల్లో ఆటవిక రాజ్యం ఉండేది. అటువంటి అమిత్ షా యొక్క వ్యూహం వల్ల ఈరోజు ఉత్తరప్రదేశ్ రెండోసారి కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటిది ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆసేతు హిమాచలం విస్తరించిన బీజేపీకి కొరకరాని కొయ్యగా తయారైన రాష్ట్రాలు ఏంటంటే, ఒకవైపు వెస్ట్ బెంగాల్, తర్వాత కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎడిదిరి కూటమి, అటు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ తిరుగులేదు. భవిష్యత్తులో ఇంకా పుంజుకునే అవకాశం ఉంది. ఇకపోతే తెలంగాణ మీద పూర్తిగా ఇప్పుడు కాన్సంట్రేషన్ చేసినట్టు, దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు పివి నరసింహారావు గారు ఇక్కడి నుంచి ప్రధానమంత్రి దేశానికి అయ్యాడు. మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా బండి సంజయ్ గారికి, సామాజిక వర్గ సమీకరణలు కావచ్చు, పోరాడే తత్వం కావచ్చు, హిందుత్వాన్ని భుజానకేసుకునే ఇది కావచ్చు, హిందూ కట్టర్‌గా పేరు బండి సంజయ్ గారికి ఉంది. ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజల సమస్యల కోసం ఎంత దూరమైనా ఎళ్ళే వ్యక్తి. దాదాపు 100 కేసులు ఆయన మీద పెట్టారు. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ ఎక్కడ తొనకలా బెనకలా. నిజంగా ఆయన జీవితంలో శకుంతల గారు ఆమె బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తా ఉన్నారు. 2 కుమారులు, తర్వాత సంపత్ గారు కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, ఉమ్మడి కుటుంబం. ఆయన వెన్నంటే సంజయ్ గారు ఏది చెప్పినా ఆయన ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం చేస్తారు గానీ, ఆయన వెన్నంటే ఉండే సోదరులు కావచ్చు, ఆ కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఈ రోజున బండి సంజయ్ గారి సక్సెస్‌కి వీళ్ళంతా కారణం అనేది స్పష్టంగా మనం చెప్పవచ్చు.